హలో అందరికి. వెల్కమ్ టు షన్ను వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి కొబ్బరి చట్నీ అయితే చూపిస్తున్నాను. పచ్చి కొబ్బరితో ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. కాకపోతే సింపుల్‌గా ఇలా చేసుకొని చూడండి. చాలా బాగా నచ్చుతుంది తక్కువ టైంలోనే. ఇలా పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొనేసి పచ్చిమిర్చి అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేయకోకుండా. ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ముందు కొద్దిగా చింతపండు అయితే నానబెట్టుకోవాలి వాటర్‌లో. కొంచెం చూసుకొని వేసుకోవాలి. లేకోకుంటే పులుపు ఎక్కువ ఉంటుంది. టేస్ట్ అయితే బాగుండదు. కొద్దిగా అయితే వేసుకోవాలి. ఇదైతే రోట్లో దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మిక్సీకి పెట్టే కంటే. ఇందులోనే కొద్దిగా వెల్లుల్లి అయితే వేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ముందుగా అయితే పచ్చి కొబ్బరిని వేసేసుకొని దంచుకుంటున్నాను. రోల్ మొత్తం క్లీన్ చేసుకొనేసి కొంచెం స్లోగా దంచుకోవాలి. లేకోకుంటే కొబ్బరి ఎగిరిపోతూ ఉంటుంది, పడిపోతూ ఉంటుంది పక్కకి దంచుతుంటే. ఇలా కొద్దిగా దంచుకున్నాక ఇందులోనే కొద్దిగా రాళ్ళ ఉప్పు అయితే వేసుకుంటున్నాను టేస్ట్‌కి తగ్గట్టు. రాళ్ళ ఉప్పు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని అన్నీ స్లోగా అయితే దంచుకోవాలి. పచ్చిమిర్చి వేసాక చాలా జాగ్రత్తగా దంచుకోవాలి. లేకుంటే కళ్ళల్లో పడుతుంది. అందులోనే వెల్లుల్లి కూడా వేసాను. వేసేసి అన్నీ స్లోగా దంచుకుంటున్నాను. ఇందులోనే ముందుగా నానబెట్టాము కదా చింతపండు, అది కూడా ఇందులో కొద్దిగా అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ పోసుకొని దంచుకుంటున్నాను. మరి ఎక్కువగా నున్నగా లేకోకుండా కొంచెం ఇలా దంచుకోవాలి. చాలా బాగుంటుంది. ఇలా అయితే సరిపోతుంది. మరి ఎక్కువ నున్నగా లేకోకుండా. ఇలా రోట్లో దంచుకొని ఎప్పుడైనా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. టేస్ట్ మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అంతే, కొబ్బరి చట్నీ సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.